నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈ విధంగా దొండకాయ కూర చేస్తే ఫ్యామిలీలో అందరికీ బాగా నచ్చుతుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు ఇది ట్రై చేయండి. ఈ కూర కోసం ఒక 10 నుంచి 15 దొండకాయలు, 2 టమోటో, 2 ఉల్లిపాయలు, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. దొండకాయలని బాగా శుభ్రం చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలు చేసుకోవాలి, ఇంకొక ఉల్లిపాయని కొంచెం పొడుగ్గా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. అల్లాన్ని కోరుకొని ఉంచుకోవాలి, వెల్లుల్లి ముక్కలు చేసి ఉంచుకోవాలి, టమాటో చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక దొండకాయలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో శనగపిండిని మనం కొద్దిగా వేసి కలుపుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కలిపి, మళ్ళీ మిగిలిన 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కలిపి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం తురుము వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు ట్రాన్స్లెంట్ అయినంత వరకు వేయించాలి. ఒకవేళ వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టమాటో వేసి మూత పెట్టి టమాటా ఉడికినంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చేసే ఈ కూరలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవే, దీనికోసం స్పెషల్గా ఏమీ మనం చేయక్కర్లేదు. టమాటా మగ్గాక ధనియా పొడి, కారం, పసుపు, కొద్దిగా నీరు వేసి కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మీగడ కానీ పెరుగు కానీ వేసి కలిపి కొద్దిగా నీరు వేసి మరిగించాలి. నీరు మరిగాక ఈ దొండకాయల్ని శనగపిండితో సహా వేసుకోవాలి. 1/2 కప్పు నీరు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ముందుగా కూడా దొండకాయలు కొంచెం కుక్ అయ్యాయి కాబట్టి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ దొండకాయల్ని కుక్ చేసుకోవాలి. దొండకాయలు సరి ఉడికిపోతాయి అనగా ఈ ఉల్లిపాయల్ని వేసి కలిపి 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఉడకకుండా చూసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న కొంచెంసేపు అయిన తర్వాత శనగపిండి వేసాం కాబట్టి అది చిక్కపడుతుంది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని రోటీ లేదా అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.